వివరాలకు వెళ్తే కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ ప్రశ్నించారు. రేవంత్ కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ సమాధానం చెప్పారు. కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు అంశంపై తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్పై నమోదైన కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అది బండి సంజయ్ కుటుంబంలో జరిగిన అంశమని, భారతీయ జనతా పార్టీలో కాదన్నారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. జనగణనలో బీసీ వర్గాలను కూడా చేర్చాలని, 60% బీసీలకు న్యాయం చేయాలని, జనగణనలో కులగణన కూడా చేయాలని కోరుతూ హైదరాబాద్ అంబర్పేటలోని వి హనుమంతరావు 2 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈరోజు తెలంగాణ శాసనసభాపక్ష నేత మధుసూదనాచారి మరియు ఎమ్మెల్సీ కోదండరాం, జాజుల శ్రీనివాసరావు పలువురు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్ష విరమింపచేశారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ బీసీ జనాభా ప్రకారం బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని హనుమంతరావు గత 2 రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ మరియు రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడే ప్రయత్నం జరుగుతుందని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దవాళ్లకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్ట కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికీ తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికలపైన ఎవరైనా అత్యాచారం చేసినా, చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనం కేసు బుక్ చేసి ఇమ్మీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు, మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర హోంశాఖ సహాయం వారిని వారి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కేసులో ప్రత్యక్షంగా బండి సంజయ్ గారు కూడా మరి ఇక్కడ దీంట్లో ఒక కల్పిట్ గా ఉన్నాడు. భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు. గత 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడనని చెప్పిన ప్రధానమంత్రి మోదీ చివరకు రాజకీయాలే మాట్లాడారని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించిన విధంగానే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.
పలుమార్లు ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరడం జరిగింది. నిన్న అదే విషయాన్ని ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రు మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గుర్రు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం ఎన్నినట్టు సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే. సంగారెడ్డి పట్టణంలోని 50 మంది చిన్నారులకు జగ్గారెడ్డి సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ వేసవి సెలవుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులకు సూచించారు. ఎండలో సైకిల్స్ తొక్కవద్దన్నారు. తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న చిన్నారులకు విడతల వారీగా సైకిల్స్ పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 320 సైకిల్స్ పంపిణీ పూర్తయింది. మరో 600 సైకిల్స్ పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జార్జ్, చిద్రుప్ప రఘుగౌడ్, కూనా సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఎటు నుంచి పోతారు? కట్ట మీద పోతారా? ఎట్లా పోతారు? రోడ్ మీద కట్ట మీద అందరు చెరువు కట్ట మీద పోతారు. ఏమంటావు మరి? తర్వాత తీసుకుంటావా చిన్నది? ఇది వద్దు మరి, నీకు ఏడన్నా రేపు ఎల్లుండి తెచ్చిస్తాడు అక్కడ రాసుకొని. పోయిందా? మళ్ళీ ఇంకోటి తీసుకోలేమా? సుదీప్ ఇది వేరేది గాంధీబాబు ఉంది కదా. రాజధాని పేరుతో అమరావతిలో ఆర్గనైజ్ కరప్షన్ కొనసాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారిందన్న పేర్ని నాని మావిగన్ అభివృద్ధి చేస్తే రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని అన్నారు. అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డిఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు. చాలా రూల్స్ చాలా ఎంత కఠినతరంగా ఉంటాయంటే, నాకు ప్లాట్ ఇస్తే ఒకవేళ నేను అమరావతిలో రైతుని నేను, లేదా మీరు ఒక రైతు, మీరు ఒక ఎకరమో 2 ఎకరాలో సిఆర్డిఏకి మీరు రాజధానికి డెవలప్మెంట్కి ఇచ్చారు, పూలింగ్ కింద ఇస్తే నాకు 1250 గజాలు ఎకరానికి ఇచ్చేటువంటి గజం 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్ అంటున్నారు కదా. ఆ 1000 గజాలని నాకు 2 కొడుకులు ఉన్నారు, దాన్ని పంచే అధికారం లేదు. పంచటాకి సిఆర్డిఏ రూల్స్ ఒప్పుకోవు. ప్లాట్ని సబ్ డివిజన్ చేయటానికి లేదు. 2 ఏళ్లకు ప్లాన్లు ఎవరు. పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావంపై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజలకు బాధ కలిగిస్తున్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వకుండా రాష్ట్రంలో పర్యటించడం సరైంది కాదని విమర్శించారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి తదితరులు రైతుల గురించి మాట్లాడడం అసంబద్ధమని గౌరీ సతీష్ అన్నారు. రైతుల కోసం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల ప్రభావాన్ని
గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలను తో మమేకం కావడానికి కానీ అర్హుడు కానీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పార్లమెంటు సాక్షిగా కర్ణాటక పార్లమెంట్ సభ్యులు మాట్లాడినటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులకు కానీ ఎంపీలకు కానీ రాష్ట్ర అధ్యక్షులకు కానీ గుర్తు రాకపోవడం అంటే సిగ్గుచేటు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు బండి సంజయ్ గారు మాట్లాడుతూ, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మిగతా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వలించటం ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో రైతుల కోసం నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు, రైతుల బలిదానాలు చేసుకున్నది ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నామని చెప్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రాష్ట్ర వాటాగా జిఎస్టీ రూపంలో కానీ ట్యాక్సుల రూపంలో కానీ మీరు వసూలు చేస్తున్నది ఎంత, రాష్ట్రానికి ఇస్తున్నది ఎంతనో ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో ఉన్నటువంటి ఏవైతే హామీలు, విభజన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా మర్చిపూసి మారేడుకాయ మాటలు మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన గుర్తు చేస్తున్నాం. దేవాలయాల స్ఫూర్తితో సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో తన్విక పేరుతో ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను వినియోగదారులు హన్సిక, అక్షయ రెడ్డి, సృష్టితో కలిసి ప్రారంభించారు. నిర్వాహకుడు గోరఖ్నాథ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, దేవాలయ సౌందర్యం, సాంప్రదాయ పనితనం ఉట్టిపడేలా ఈ ఆభరణాలను రూపొందించినట్లు తెలిపారు. మేము ఈరోజు తన్విక కలెక్షన్ కొత్త కలెక్షన్ లాంచ్ చేశాము. ఈ కలెక్షన్ ఏప్రిల్ 3 నుంచి జూలై 12 వరకు కలెక్షన్ ఇక్కడ ఎగ్జిబిట్ సాగనుంది. సో ఈ కలెక్షన్ మెయిన్ మోటివ్ ఏంటంటే డిజైనర్ జ్యువెలరీ, టెంపుల్ డిజైనర్ జ్యువెలరీ. ఇందులో దేవాలయానికి సంబంధించిన నక్షి వర్క్ కానివ్వండి, మన హిందూ కల్చర్ సంస్కృతి కానివ్వండి, అన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని నైపుణ్య గల కారిగర్ వర్క్మెన్షిప్ని ఒకే ప్లాట్ఫామ్లో, ఒకే ప్లేస్లో మనం తీసుకొచ్చి రవా వర్క్ కానివ్వండి, చంద్రాసి వర్క్ కానివ్వండి, తార్ వర్క్ కానివ్వండి, లోటస్ వర్క్ కానివ్వండి, లక్ష్మీదేవి వర్క్ కానివ్వండి, అన్నీ ఒకటే డిజైన్లో మనం ఇక్కడ రూపొందించి ఈ డిజైన్ ఇక్కడ మనము ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ప్రిటీ లైట్ వెయిట్ అండ్ వేసుకోవడానికి ఇట్స్ లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ట్రెడిషన్స్ యాజ్ వెల్ బికాస్ ఇట్స్ రిప్రజెంటింగ్ goddess Lakshmi and Vishnu, so I think it's a good thing to celebrate and wear it, and it's a great thing for it, the collection, to be a part of our celebrations as well, for our occasions, weddings, be it anything. I think it's great for this generation to like encourage the tradition as well, keeping it very light. एंड ये तन्विका कलेक्शन बहुत अच्छा कलेक्शन है. मेरी शादी है 2 महीने में एंड मैंने तन्विका कलेक्शन से पर्सनली पीसेस सेलेक्ट किए हैं मेरी शादी के लिए और मैं बहुत एक्साइटेड हूँ ये कलेक्शन को लेके बिकॉज ये बहुत ही लाइट वेट टेम्पल ज्वेलरी है, द काइंड ऑफ ज्वेलरी जो हम शादी के लिए यूज़ करते हैं. उसके अलावा मलबार बहुत ही अच्छा स्टोर है. जितने भी बार मैं मलबार में आई हूँ. తెలంగాణలో విద్యారంగానికి కొత్త దిశను సూచిస్తూ 1,00,000కు పైగా విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన కాగ్ని చాంప్ ఇండియా స్కాలర్షిప్ తెలంగాణ 2026 కార్యక్రమం టీ హబ్లో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన టాప్ 100 మేధావులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పాఠశాలల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయప్రకాష్ నారాయణతో పాటు కాగ్నిటివ్ స్టోర్ ఏయూ ఫౌండర్స్ కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ పాల్గొన్నారు. My name is Vikram Singh Negi. I'm the co-founder and chief business officer at Cognitive India Edition. So what we are doing is we are actually rewarding and awarding top 12 minds in Telangana. This is a pan-India project, but initially we want to start with Telangana. Ikkada vachesi whoever are the top 12 minds in Telangana, let it be across any boards. పాఠశాల విద్యలో కొంచెం ప్రమాణాలు పెంచాలని, కానీ చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ ఈవెంట్ చూడండి, యూనిటీ స్కోర్ కంపెనీ వారు 1,00,000 మంది తెలంగాణ విద్యార్థులని వారికి అవకాశం ఇచ్చారు ప్రతిభను వెలికేయడానికి. ఖచ్చితంగా ఈ 1,00,000 మంది ఎలా వచ్చుంటారంటే ఆ తల్లిదండ్రులు కాస్త కూస్తూ చదువుకున్న వాళ్ళు, ఆదాయం ఉన్నవాళ్ళు, ఉన్నంతలో మంచి స్కూల్లో పెట్టిన వాళ్ళు, ఇంట్లో పట్టించుకునే వాళ్ళు, వాళ్ళకి టెక్నాలజీ పనికొచ్చే రీతిలో అందుబాటులో ఉన్నారు. తెలంగాణలో 60 లక్షల మందికి పైగా పిల్లలు 10వ తరగతి లోపల ఉన్నారు. వాళ్ళలో 45-50 లక్షల మందికి కనీస ప్రమాణాల విద్య అందటం
ఒక పక్కనేమో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని వీళ్ళు అవుతున్నారు కొంతమంది పిల్లలు, కానీ అత్యధికుల పిల్లలకి